అందరికీ నమస్తే అండి. పంచ్ ప్రభాకర్ ఈ పేరు, ఇతని గురించి నేను వీడియో చేయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. సాధారణంగా పంచ్ ప్రభాకర్ అంటే ఆయన లైను, ఆయన మాట్లాడే తీరు ఎవరికి నచ్చదు, ఎవరు అతన్ని నచ్చరు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అతను చెప్పే మాటల్ని, అతను చేసే వీడియోలను పెద్దగా లైక్ చేయరు. బికాజ్ అతను మాట్లాడే తీరు, అతను వల్గారిటీ, అతను వాడే పదాలు అంత కొంచెం అసభ్యకరంగా, ఇబ్బందికరంగానే ఉంటాయి. మేబీ అతనికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న అభిమానం, వైసీపీ అన్న అభిమానం అలా ఉండొచ్చు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆయన తెలుగుదేశం పార్టీని ఆయన విమర్శించడు, తిడతాడు. సాధారణంగా తనకు ఏదైనా పార్టీ నచ్చకపోతే విమర్శించవచ్చు, తప్పు పట్టవచ్చు, వాళ్ళని ఎత్తి చూపొచ్చు, వాళ్ళ లోపాలు ఎత్తి చూపొచ్చు. కానీ ఈయన తిడతాడనమాట. తిడుతూ వాళ్ళని విమర్శిస్తాడు, టార్గెట్ చేస్తాడు, టార్గెట్ అవుతాడు, ఇవన్నీ. సో అతని గురించి నేను ప్రత్యేకంగా ఇంతసేపు పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. సోషల్ మీడియా తెలిసిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి పంచ్ ప్రభాకర్ అంటే ఎవరు అనేది తెలుసు. అయితే ఆయన ఎప్పుడో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన లైన్స్ దాటేశాడు. ఎప్పుడు 2020 జూలై నెలలో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇది డాక్టర్ సుధాకర్ కేసుని సిబిఐకి అప్పగిస్తూ ఒక తీర్పు ఇచ్చినప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు చాలామంది కోర్టుని అండ్ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్ని దూషించారు. సోషల్ మీడియాలో దూషిస్తూ పోస్టులు పెట్టారు. అప్పుడే హైకోర్టు సీరియస్ అయ్యి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆదేశిస్తే సిబిఐ కేసు నమోదు చేసిన దానిలో పంచ్ ప్రభాకర్ పేరు కూడా ఉంది. అందులో విజయసాయిరెడ్డి గారు అండ్ నందిగం సురేష్ గారు, అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ గారు, వీళ్ళందరూ ఆ కేసులో నిందితులే. మొత్తం 97 మందిని నిందితులుగా చేరిస్తే అందులో పంచ్ ప్రభాకర్ పేరు కూడా ఉంది. సో అప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు టార్గెట్, ఈవెన్ ఇంక్లూడింగ్ సిబిఐకి కూడా టార్గెట్. అయితే అడపదడప ఆయన మధ్యలో కొన్నాళ్ళు వీడియోస్ ఆపేసి, మధ్యలో వేరే ఛానల్లో చేసి, మధ్యలో కొన్నాళ్ళు తన ఛానల్ ఆపేసి ఇలా అటు ఇటు మార్చుకుంటూ వచ్చారు. ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఈవెన్ వైసీపీని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన తిట్టిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో ఈ మధ్య మళ్ళీ ఆయన దూకుడు పెంచి విపరీతంగా మాట్లాడుతూ ఉన్నాడు టీడీపీ గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు గురించి. అయితే కొంచెం హద్దులు కొంచెమే ఉండాలి. ఆయన హద్దులు అంటూ పెట్టుకోలే. నేను ఇక్కడ హద్దులు దాటాడని చెప్పను, ఎందుకంటే ఆయన హద్దులు పెట్టుకోలే. ఆయనకి ఇష్టం, నోటికి ఏ పదం వస్తే ఆ పదం మాట్లాడుతూనే ఉంటాడు. ఈవెన్ నేను ఈ వీడియో చేశాను కాబట్టి నన్ను ఆయన తిడుతూ వీడియో చేసినా ఆశ్చర్యపోవక్కర్లే. అది ఆయన నైజం. అయితే ఇక్కడ అందరికీ తెలియని కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అవేంటంటే ఆయన అలా మాట్లాడతాడు, కానీ ఇంటర్నల్గా ఆయనకి చాలామందితో ఫ్రెండ్షిప్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా ఆయన చాలామందితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడు, మాట్లాడతాడు. పొద్దున్న వాళ్ళతో తిడుతూ వీడియో చేసిన వ్యక్తి సాయంత్రం వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే యాక్చువల్ ఆయన వ్యక్తిగతంగా మంచోడు, వ్యక్తిగతంగా చాలామందికి చాలా సాయాలు చేశాడంట. ఆయన డబ్బులు బాగా సంపాదించాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అతని వ్యక్తిత్వం చూసుకుంటే వ్యక్తిగతంగా కొంతవరకు చాలామందికి సాయపడ్డాడనే చెప్తారు. కానీ అతని నోరు మంచిది కాదు, అతని ఆ మాట్లాడే భాష మంచిది కాదు, అతని శైలి, అతని వ్యవహారం, అతని వైఖరి, యాటిట్యూడ్ అసలు మంచిది కాదు. అది ఖచ్చితంగా రాజకీయాలకు హానికరం. ఆయన చెప్పాలి అనుకున్నది అలా బూతులతో ఇష్టానుసారం తిడుతూ, పచ్చి బూతులు మాట్లాడుతూ వినడానికి కూడా చాలా అసభ్యకరంగా ఉన్నది చెప్పడం. అది ఆయనకైతే హీరోయిజం అనిపించవచ్చు తప్ప, ఆయనకు తప్ప ఈవెన్ ఆయన కుటుంబ సభ్యులకు కూడా అది నచ్చదు, ఎవరికి నచ్చదు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారంటే, యుఎస్ఏలో వీళ్ళందరూ ఒకటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన చాలామందితో అతను బాగానే లైజనింగ్ ఉంటుంది, ర్యాపో ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాడు. అండ్ కమ్యూనిటీలకు సంబంధం లేకుండా అన్ని కమ్యూనిటీలతోనూ ఆయన ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. సో ఆ స్నేహం అలాగే ఉంటుంది, ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది, ర్యాపో అలాగే ఉంటుంది, లైజనింగ్ అలాగే ఉంటుంది. అలాగే ఆయన చేసే హెల్ప్ కూడా అలాగే ఉంటుంది. అందరితో మాట్లాడి ఇక్కడ వాళ్ళ సొంత ఊరిలో ఎవరికైనా ఏమైనా ఆపద వచ్చినా ఇవ్వాలన్నా, అండ్ తనకు తెలిసిన వాళ్ళు తనకు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా పలానా హెల్ప్ కావాలి అన్నా సరే వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ బికాజ్ ఆఫ్ ఈ నోటి దోల వలన ఆయన ఇలా మాట్లాడినందుకు ఆయన ఎంత లాస్ అయ్యాడో ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. గత 5 సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన ఏం కోల్పోయాడో ఆయనకు తెలుసు. సో ఇప్పుడు ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే, ఈ మధ్య ఆయన ఒక లేడీ జర్నలిస్ట్ని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఆయన #you అనే ఛానల్లో ఆమె అనాలిసిస్ అయి చేస్తూ ఉంటారు. మేబీ తెలుగుదేశం పార్టీ కూటమి ఫేవర్ అయితే కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సో అందులో ఆమె చేసే కంటెంట్ని ఈయన తప్పుపడుతూ ఆమెను చాలా దారుణంగా దుర్భాషలాడాడు, చాలా నీచంగా ఆమె పట్ల మాట్లాడాడు.
కోర్స్ ఆమె కూడా అంతే స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి ఆయనకు కౌంటర్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకుంది. ఇంకా ఎన్నాళ్ళు అతను వదిలేస్తాం, ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మరీ అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడుతున్నాడు, ఇళ్ళ జోలికి వస్తున్నాడు, పిల్లల జోలికి వస్తున్నాడు, లేడీస్ జోలికి కూడా వస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి కూటమి సీరియస్గా తీసుకోవడం. సో ఇంకా అతను లైన్ దాటేశాడు. సో అవసరమైతే అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించి అతన్ని తీసుకురావాలి ఖచ్చితంగా అని ప్లాన్ చేస్తున్నారంట. ఈ మధ్య దీనికి సంబంధించి లీగల్గా ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చట్టంలో ఏమైనా వెసులుబాట్లు ఉన్నాయి, అతన్ని తీసుకురావడానికి అవకాశాలు ఏమున్నాయనేది చూస్తున్నారు. మేబీ ఈ వీక్లో ఏదైనా అప్డేట్ అయితే ఉండొచ్చు. అతని విషయంలో, అతని కేసు విషయంలో, అతన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం అఫీషియల్గా ఏమైనా అప్డేట్ ఇస్తే ఇవ్వచ్చు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.